ఆంధ్రప్రదేశ్ విషయాలకు వస్తే ఉద్యోగ సంఘ నేతలతో ఈరోజు ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపి వాళ్ళకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో పెద్దగా ఎటువంటి గొడవలు లేకుండా ఏవి పొసగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంఘాలలో మాత్రం బాగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు వీటన్నిటిని ఒక పక్కన పెడితే ఉద్యోగ సంఘాల నాయకుల్లో మాత్రం బాగా ఆగ్రహం అయితే తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. ఓపెన్ గా తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. అందులో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. అది ప్రభుత్వం కూడా దాన్ని ఏమి కాదని అంటలేదు. కానీ ఆ వ్యతిరేకతని ప్రజల్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని రెండింటినీ కలవకుండా ప్రభుత్వం ఒక జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలతో అంటే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటిది కూడా ఏంటి, మీ బిడ్డని మీరు కాపాడుకోండి, మీ బిడ్డ పాలనని మీరు కాపాడుకోండి అని చెప్పి ప్రజలకి డైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో చాలా క్లియర్గా ప్రభుత్వం మీద అంటే ఎవరైతే ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకత ఉందో, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకత ఉందో అది ప్రజల్లో స్ప్రెడ్ చేయబడింది. ఇంపాక్ట్ ప్రజల్లో స్ప్రెడ్ చేయబడింది. అది అంటే ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహంగా ఉంటే ఆర్టీసీ ఉద్యోగుల తమకున్నటువంటి అసంతృప్తిని వాళ్ళు ఆర్టీసీని వాడేటటువంటి 60-70 లక్షల మంది ప్రయాణికులకి దాన్ని అంటే వెదజల్లారు, పాకించారు, ఇంజెక్ట్ చేశారు. ఇంత కానీ మీరు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే జగన్ పదే చెప్పే మాట ఏంటంటే మీరు ఎమ్మెల్యేని చూడకండి, ఎంపీని చూడకండి, అధికారులను చూడకండి, కేవలం ఒకే ఒక వ్యక్తిని చూడండి, అదే జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయండి. అంటే కేసీఆర్ని కూడా అట్లాగే ప్రచారం జరిగింది. ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కంటే వాలంటీర్లు ఎక్కువ ఉన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ సానుకూలతని ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది రాజకీయ రంగ చిత్రం మీద చూడాల్సిందే. కానీ వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అయితే కొంత ఎక్కువగానే అమలవుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు మాత్రమే ఓట్లు రాల్చని పరిస్థితి కూడా గత కొంతకాలం నుంచి చూసాం. ప్రజలు విఘ్నులై వ్యవహరిస్తున్నారు ఇటీవల కాలం. సంక్షేమ పథకాలు మాత్రమే ఓట్లు రాలిస్తే ఈసారి అత్యధిక సంక్షేమ పథకాలు అంటే పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మేము ఇంప్లిమెంట్ చేసామని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ ఓడిపోకూడదు. కానీ ఫలితాలు వేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఒక వేవ్ కనుక మొదలైతే ఆ వేవ్ ప్రభుత్వ సానుకూల వేవ్ కానీ ప్రభుత్వ వ్యతిరేక వేవ్ కానీ స్టార్ట్ అయితే ఆగదు. ఇది కీలకమైనటువంటి చూద్దాం. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ ఉంది కాబట్టి 10:30 మరి ఆ భేటీలో ఏం చర్చకు రాబోతోందో. ఉద్యోగ సంఘాలతో భేటీ సందర్భంగా జరిగే చర్చలు, ఆ చర్చలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఇదైతే ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఎన్నికలకు దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఉద్యోగ సంఘాలతోటి అంటే గొడవ పెట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటటువంటి మీ వాదన అయితే అంగీకరించాల్సిందే. అయితే దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన అంటే గతంలో పిఆర్సీ అడిగేవాళ్ళు, ఇప్పుడు పిఆర్సీ కాదు, మాకు ఉన్నటువంటి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయండి అంటున్నారు. అవును. రెండోది కొత్తగా అదనంగా ఇవ్వాల్సిన అవసరం అంటున్నారు. రెండో పక్క అసలు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మా పెన్షన్ డబ్బులు, మా పిఎఫ్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, ఆ డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఇవన్నీ కొంచెం విచిత్రమైనటువంటి డిమాండ్లు. మోరోవర్ హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా సమస్యలు, ప్రతి దానికి సంబంధించి కూడా వాళ్ళు వ్యతిరేకతని అయితే వెళ్ళబుచ్చుతున్నారు. ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోనే ఉద్యోగుల్లో వ్యతిరేకత చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత తెలంగాణలో స్ప్రెడ్ చేయబడింది, తెలంగాణలో ప్రజల్లో ఇంజెక్ట్ చేయబడింది. ఇక్కడ ఇంజెక్ట్ చేయకుండా వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటి ఒక చూడాలి. అంటే అదే చెప్తున్నాను. వేవ్ వస్తే ఆపలేరు. వేవ్ వస్తుందా రాలేదా, ఎవరికి సానుకూల వేవ్ వస్తుంది అనేది ఒకటి మాత్రం షూర్. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు అనుకుంటే ప్రభుత్వాలు దింపినటువంటి ఘటనలు గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మనం చూసాం.
మొన్న టీఆర్ఎస్ విషయంలో చూసాం, విషయంలో కూడా రేపు వైసీపీ మరి దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుందో మాత్రం వేచి చూడాల్సింది. చూడాలి. రైట్.